అందరికీ నమస్కారం. ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిన పిల్లాడు సాయంత్రం ఎంతటమైనా తిరిగి ఇంటికి రాకపోతే తన స్నేహితులతో పాటు ఆడుకుంటూ ఉంటాడని అనుకున్న రాత్రి 9 గంటలైనా ఇంటికి రాకపోతే ఆ పిల్లాడి తల్లిదండ్రులు వీధిలో వారితో పాటు తమ కొడుకు ఫ్రెండ్స్ ని కూడా అడిగి చూస్తారు. కానీ ప్రయోజనం లేకపోతుంది. మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న సమయంలో ఆ పిల్లాడి తల్లి పోలీసులతో నా కొడుకు ఇక లేడు, ఆ హంతకుడు ఎవరో నాకు తెలుసు అంటూ పోలీసులకు ఇంటికి తీసుకువచ్చింది. తమ ఇంటి పక్కన ఉన్న మురుగు కాలువలో వెతకమని చెప్పగా అక్కడ ఒక పిల్లాడి శవం కనిపించింది. ఆ హంతకుడిని ఆమె చూపించగానే పోలీసులతో పాటు పక్కింటి వాళ్ళు కూడా షాక్ తిన్నారు. ఇంతకీ ఆ హంతకుడు ఎవరు, ఎందుకు ఆ పిల్లాడిని చంపాడు, ఈ వీడియోలో చూద్దాం. అది మహారాష్ట్రలోని సోలాపూర్. అక్కడ దర్జీ పని చేసుకుంటూ విజయ్, అతని భార్య కీర్తి, ఇద్దరు పిల్లలతో పాటు నివసించేవాడు. విజయ్ టైలర్ కావడంతో షాపులో ఎక్కువ సమయం గడపాల్సి వచ్చేది. ఎందుకంటే ఇంటి అద్దె, ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులు సరిపడా సంపాదించాలంటే ఆ మాత్రం పని చేయాల్సిందే. ఇలా ఆనందంగా గడుపుతున్న విజయ్ జీవితంలో ఒకరోజు విజయ్ తన పనిలో బిజీగా ఉన్న సమయంలో అతని ఫోన్ రింగ్ అయింది. ఫోన్ తీసి హలో అనగానే అటువైపు నుంచి మీరు విశాల్ తండ్రి విజయ్ గారైనా మాట్లాడేది అని అడిగారు. అవును, మీరెవరు అని విజయ్ అడగగా మేము మీ కొడుకు చదువుతున్న స్కూల్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీరు కాస్త స్కూల్ దాకా వస్తారా, మీతో మాట్లాడాలి అంటూ ఫోన్ పెట్టేశారు. విజయ్ తనకు చేస్తున్న పనిని వదిలి వెంటనే తన కొడుకు చదువుతున్న స్కూల్కి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళగానే విశాల్ క్లాస్ టీచర్ మీ అబ్బాయి వాళ్ళ క్లాస్లో ఉన్న అమ్మాయిల పట్ల వికృతంగా ప్రవర్తిస్తున్నాడు, ఇది ఇలాగే జరిగితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం అని క్లాస్ టీచర్ చెప్పడంతో విజయ్ మేడం, మా అబ్బాయి ఇలా ప్రవర్తిస్తానని మీరు చెప్తుంటే తెలుస్తుంది, వాడి ఇంట్లో నార్మల్గానే ఉంటున్నాడు, వాడికి నేను భయపెడతాను, ఇలా ఇక ముందు జరగకుండా చూసుకుంటాను అంటూ వాళ్ళ మేడం దగ్గర రిక్వెస్ట్ చేసి ఇంటికి వచ్చాడు. సాయంత్రం స్కూల్ అయిపోగానే విశాల్ ఇంటికి చేరుకున్నాడు. విశాల్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ విశాల్ను గట్టిగా మందలించాడు. వయసులో ఉన్నప్పుడు ఇలాంటి కోరికలు సహజమైనని, అయితే దాని వల్ల ఎవరూ ఇబ్బందులు పడకూడదని చెప్పి విజయ్ షాపు వెళ్ళిపోయాడు. ఆ వయసులో ఇలాంటి ఆలోచనలు రాగానే మందలించడం వల్ల తన కొడుకులో మార్పు వస్తుందని భావించాడు. కానీ విజయ్ అనుకున్నది ఏమాత్రం విషయాల్లో మార్పు రాలేదు. విషయాల్లో మార్పు రాలేదు సరికదా, ఇంకా ప్రవర్తన అతిగా మారింది. ఇంట్లో ఇన్ని రోజులు ఎవరికి తెలియదు కాబట్టి భయపడుతున్నట్లు నటించాడు. ఇప్పుడు ఇంట్లో అందరికీ తెలియడంతో అతనికి భయం పోయింది. అలా ప్రతిరోజు స్కూల్ నుంచి ఫిర్యాదులు ఎక్కువగా రాసాగాయి. ఎంత చెప్పినా విశాల్ తీరులో మార్పు రాలేదు. ఒకరోజు అనుకోకుండా విశాల్ రూమ్ కి వెళ్ళాడు. అక్కడ అతను కనిపించిన వస్తువులు చూసి ఆశ్చర్యపోయాడు. విశాల్ ఫోన్లో మొత్తం అడల్ట్ ఫిల్మ్ తో నిండిపోయింది. అంతేకాకుండా విశాల్ స్కూల్ బ్యాగ్ లో సిగరెట్ తో పాటు మాదక ద్రవ్యాలు కనిపించాయి. తన ఫోన్ లోని అడల్ట్ మూవీ చూసి స్కూల్లోని అమ్మాయిలతో అనుచితంగా ప్రవర్తించేవాడు విశాల్. స్కూల్ నుంచి ఫిర్యాదులు, విశాల్ రూమ్ లో దొరికిన వస్తువులను చూసిన విజయ్ మనశ్శాంతి కరువైంది. తన కడుపును పుట్టిన కొడుకు మృగంలా తయారవుతున్నాడని, భవిష్యత్తులో అతని వల్ల కుటుంబం నాశనం అవడం ఖాయమని భావించిన విజయ్ ఒక పథకం పన్నాడు. జనవరి 13, 2025 సోమవారం ఉదయం విశాల్ను బైక్ పై ఎక్కించుకున్న విజయ్ సోలాపూర్ పట్టణానికి కాస్త దూరంగా బైక్ పై తీసుకెళ్లాడు. తర్వాత ఇద్దరు కలిసి జ్యూస్ తాగారు. విజయ్ ముందుగా అనుకున్నట్లు విశాల్ తాగే జ్యూస్ లో విషం కలిపాడు. అది తాగిన విశాల్ మైకం వచ్చినట్లు కింద పడి ప్రాణాలు వదిలాడు. విశాల్ మృతదేహాన్ని విజయ్ ఇంటి సమీపంలో గల మురుగు కాలువలో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఇంటికి చేరుకున్నాడు. విశాల్ కనపడకపోవడంతో విశాల్ తల్లి కనిపించిన ప్రతి ఒక్కరిని తన కొడుకు గురించి అడుగుతూ ఉండేది. ఇలా చాలా రోజులు గడిచిపోవడంతో బాధతో రోజు రోజుకి కుమిలిపోసాగింది. అలా తన భార్య రోజు రోజుకి కుమిలిపోవడం గమనించిన విజయ్ తట్టుకోలేకపోయాడు. తన కొడుకు ప్రవర్తన నచ్చక తానే చంపేశానని తన భార్యతో చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. కొడుకు ప్రవర్తన నచ్చక తానే చంపేశానని తన భార్యతో విజయ్ వాడిని మర్చిపో, వాడు ఇక ఎప్పటికీ తిరిగి రాడని జరిగిందంతా చెప్పేశాడు. జరిగింది విని షాక్ అయిన కీర్తి తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. పోలీసులు విశాల్ శరీరాన్ని స్వాధీనం చేసుకుని విజయ్ని అరెస్ట్ చేశారు. ఈ వీడియోలో తప్పు ఎవరిది? దుర అలవాట్లకు బానిసైన విశాల్దా లేక కొడుకుని చంపిన విజయ్దా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.